ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్ ది హెల్ ఈజ్ హ్యాపెనింగ్ మిస్టర్ సూర్య? వాట్ ది హెల్ ఈజ్ హ్యాపెనింగ్? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. వీళ్ళకు నువ్వు క్షమాపణ చెప్పు సూర్య. ఇమీడియట్ గా గగన్ వదిలే. లేదు సార్, మాకు క్షమాపణ చెప్పి సరిదిద్దుకునేంత చిన్న తప్పు ఈయనేం చేయలేదు. ఈరోజు మీ మాట విని మా బావని ఈయన వదిలేసినా రేపు మరో మర్డర్ కేసులోనో అక్రమ రవాణా కేసులోనో ఇరికించరని గ్యారెంటీ ఏంటి సార్? మీరు ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఇప్పటికిప్పుడే ఉద్యోగంలో నుంచి తీసేయాలి. నువ్వేమైనా పోలీస్ బాస్ అనుకుంటున్నావా, లేదంటే స్టేట్ సీఎం అనుకుంటున్నావా? నా ఉద్యోగమే తీసేయమని ఆర్డర్ వేయడానికి నువ్వెవరివి? షట్ అప్ మిస్టర్ సూర్య. క్షమాపణ చెప్పాల్సిన ఆవిడ నువ్వు దబాయిస్తున్నావా? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? అది కాదు సార్, నేను వద్దు, ఇంకేం మాట్లాడద్దు. భూమి, సూర్య మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, అంతేనా? అవును సార్, నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్. ఇలాంటి సూర్య వల్ల మొత్తం మీ వ్యవస్థని అసహ్యం పాలు చేయడం నాకిష్టం లేదు. అందుకే నా చేతిలో సాక్ష్యంగా ఈ వీడియో ఉన్నా మీడియా ముందుకి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళను సార్. డీజీపీ గారి వరకు వెళ్ళి ఈయన గారి మీద యాక్షన్ తీసుకునేలా ట్రై చేస్తాను. అప్పటికీ నాకు న్యాయం జరగకపోతే అప్పుడు మీడియా ముందుకు, ఆ తర్వాత కోర్టుకి వెళ్తాను. పదండి మావయ్య. ఆగండమ్మా, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. మిస్టర్ సూర్య, ఐఎమ్ సస్పెండింగ్ యూ ఆన్ ది స్పాట్. సార్ అది కాదు సార్. షట్ అప్ మిస్టర్ సూర్య. ఇప్పటికే మన డిపార్ట్మెంట్ మీద జనానికి అంతంత మాత్రమే నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద స్కెచ్ వేసి ఒక మనిషిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించావని చూస్తే ఉన్న నమ్మకం, పరువు మొత్తం పోతుంది. నేను నీ సస్పెండ్ ఆర్డర్ని డీజీపీ గారికి మెయిల్ చేస్తాను. ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకో. ఆయనతో కూడా నువ్వేం మాట్లాడలేవు, ఎందుకంటే ఈ వీడియోను నేను ఆయన కూడా చూపిస్తాను. అమ్మా భూమి, ఆ వీడియోని నాకు ఫార్వర్డ్ చేయమ్మా. తప్పకుండా సార్. స్టేషన్కి నేను ఫోన్ చేస్తాను, వెళ్ళి మీ వారిని ఇంటికి తీసుకెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. డిపార్ట్మెంట్కి సిగ్గుచేటయ్యా.